హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లావణ్య. ఈరోజు మనం విశాఖపట్నం మధురవాడలో ఉన్న చంద్రంపాలెం జెడ్పీహెచ్ హై స్కూల్లో అయితే ఉన్నాం. సో ఇక్కడ మంచి మిడ్ డే మీల్ అయితే రన్ అవుతుంది క్వాలిటేటివ్ ఫుడ్తో. అది కూడా మన అక్షయ పాత్ర వాళ్ళు ఇస్తున్నారు. సో ఆ ఫుడ్ క్వాలిటీ కానీ, ఆ ఫుడ్ స్టాండర్డ్స్ కానీ, ఆ ఫుడ్ ఎంత బాగా పీపుల్ అండ్ కిడ్స్ రిసీవ్ చేసుకుంటున్నారు అన్న దాని మీద ఈ వీడియో అయితే ఉంటుంది. సో రండి చూసేద్దాం. స్టాఫ్ మెంబర్స్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. ఓకే, నా పేరు లక్ష్మి. నేనేమో ఇక్కడ ఫిజికల్ డైరెక్టర్గా చేస్తున్నాను చంద్రంపాలెం హై స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఓకే, సో ఇక్కడ ఉన్న స్ట్రెంగ్త్ 3000 అండ్ 3000 పైన ఉన్నారు, 3200 దరిదాపుగా. మా స్టాఫ్ అయితే 100 పైన, 110 మంది వరకు స్టాఫ్ ఉన్నారు ఇక్కడ, టీచింగ్ స్టాఫ్. ఇంతమందికి ఇక్కడ మిడ్ డే మీల్ జరుగుతుంది, మీరు చూస్తున్నారు కదా. 3000 మంది ఆల్మోస్ట్ భోజనం చేస్తారు. 2600, 2700 వరకు భోజనం చేస్తారు. ఇదైతే చాలా చక్కగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము ప్రతిరోజు కూడా సబ్జెక్ట్ టీచర్స్, ఫిజికల్ డైరెక్టర్స్ అందరూ కూడా ఇక్కడ ఉంటారు. ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళందరూ వాలంటీర్స్తో సహా ఇక్కడ ఉండి ఈ ప్రోగ్రామ్ని ఎవ్రీడే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు అంటే నిన్న మేము కమిటీస్ అవన్నీ ఫామ్ చేసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే తెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నెలంతా కూడా తెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళ పర్యవేక్షణలో మిడ్ డే మీల్ జరుగుతుందన్నమాట. అలాంగ్ విత్ ఫిజికల్ డైరెక్టర్స్ 11 మంది ఫిజికల్ డైరెక్టర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నాం. సో మాతో పాటుగా ఈ నెలంతా కూడా తెలుగు డిపార్ట్మెంట్ టీచర్స్ అందరూ కూడా ఇక్కడ ఉంటారు. 4 పాయింట్స్ ప్రస్తుతం ఇక్కడ వర్క్స్ జరుగుతున్నందువల్ల 4 పాయింట్స్లో రన్ చేస్తున్నారు. ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఒకటి, అక్కడ ఒక 2 పాయింట్స్ ఉన్నాయి. సో ఈ పాయింట్స్లోని పిల్లలు కంటిన్యూస్గా 45 మినిట్స్ లంచ్ పీరియడ్, బియాండ్ ద టైం కూడా జరుగుతుంటుంది. ఎంతమంది తినాలంటే టైం సరిపోదు. సో ఒక 10-15 మినిట్స్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. అందరూ భోంచేసే వరకు, లాస్ట్ పిల్లలు భోంచేసే వరకు కూడా మా అబ్జర్వేషన్ ఉంటుంది. అందరూ భోంచేసి క్లాసెస్ వెళ్ళే వరకు కూడా మేము వాటిని రెగ్యులేట్ చేస్తూ ఉంటాం ఎవ్రీడే. క్వాలిటీ ఈజ్ గుడ్. ఎందుకంటే మాకు ఇక్కడ అక్షయ పాత్ర వాళ్ళు ఫుడ్ సప్లై చేస్తారు మా స్కూల్కి. సిటీలో చాలా స్కూల్స్కి చేస్తారు. మొత్తం స్టేట్లోనే ఇది అతిపెద్ద స్కూల్, స్ట్రెంగ్త్ వైడ్, స్టాఫ్ వైడ్, ఎవ్రీథింగ్ అతిపెద్ద స్కూల్. ఇంత పెద్ద స్కూల్కి అక్షయ పాత్ర వాళ్ళు సప్లై చేస్తున్నారు అంటే క్వాలిటీ బాగుండాలి ఖచ్చితంగా. సో క్వాలిటేటివ్ ఫుడ్డే సప్లై చేస్తారు. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ప్రతిరోజు కూడా. అఫ్కోర్స్ అక్కడక్కడ కొంతమంది తింటూ ఉంటారు, తినడం మానేస్తూ ఉంటారు పిల్లలు కాబట్టి. కానీ మ్యాక్సిమం పిల్లలు తింటారు. మేము వాళ్ళకి మోటివేట్ చేస్తూ ఉంటాం తినాలి అని. మంచి ఫుడ్, హెల్దీ ఫుడ్ తినాలని చెప్పేసి మేము చెప్తాము. వీక్లీ 5 days ఎగ్ ఉంటుంది. ఆల్టర్నేటివ్ డేస్లో చిక్కీ ఉంటుంది. అలాగే ఇప్పుడు వాళ్ళు మరొక చిక్కీలు కూడా పెడుతున్నారు, డ్రై ఫ్రూట్స్ అని వాటితోటి. అలాగే పప్పులు ప్రోటీన్ కోసం అని చెప్పేసి వీక్లీ 2 ఒక మూంగ్ దాల్ అని అవి ఇస్తూ ఉంటారు వాళ్ళు. అది డోనార్స్ ఇచ్చినవి అవి. అండ్ ఎగ్స్ అయితే 5 days. అండ్ సాటర్డే ఉంటుంది స్వీట్ పొంగల్ ఉంటుంది, వెరీ టేస్టీ, చాలా బాగా చేస్తారు. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, హెల్దీ ఫుడ్. నమస్తే అండి. మేము ఇక్కడ తెలుగు డిపార్ట్మెంటు ఈ ఎండిఎం విషయంలో మేము పీడీస్తో పాటు ఒక్కొక్క వీక్ ఒక్కొక్క సబ్జెక్ట్ వాళ్ళం ఉంటాము. మేము కూడా మానిటరింగ్ చేస్తాము, పిల్లలు లైన్లో ఉండే విధంగా చూస్తాము. అలాగే క్వాలిటీ ఫుడ్ ఉందా లేదా అనేది చూస్తాము, చెక్ చేస్తాము. ఒకవేళ ఎప్పుడైనా కాస్త తేడా వచ్చినా అక్షయ పాత్ర వాళ్ళకి చెప్తే వెంటనే దాన్ని సాల్వ్ చేసి చక్కగా వాళ్ళు మళ్ళీ మంచి క్వాలిటీ ఫుడ్ని అందించడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలాగే వాళ్ళని మేము మోటివేట్ చేస్తూ ఉంటాం. ఎగ్ తినండి అమ్మా, బలం కోసం పెట్టారు, ఇలాంటివన్నీ మేము పిల్లలకి చెప్తూ ఉంటాం. వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. మ్యాక్సిమం పిల్లలందరూ కూడా ఇక్కడ భోజనం చేస్తారు. అది చాలా హర్షించదగిన విషయం. ఎందుకంటే ఆ ఫుడ్ అనేది వాళ్ళకి ఈవినింగ్ వరకు కూడా బలాన్ని ఇస్తుంది. ఎప్పుడు కూడా వేడిగా ఉంటుంది. అది ఏ సీజన్లో అయినా అక్షయ పాత్ర వాళ్ళు ఇచ్చేది వేడిగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటున్నారు. ఇదొకటి మనం గమనించవలసిన విషయమే. తర్వాత పిల్లలకి రాగి జావాని అది కూడా వాళ్ళు బ్రేక్ టైంలో తీసుకుంటూ ఉంటారు. అలాగే మంచి స్నాక్స్ లాగా మూంగ్ దాల్ అని ఇస్తారు, అది కూడా వాళ్ళు ఇష్టంగా తింటున్నారు. ఇలా పిల్లల హెల్త్, చిక్కీలు కూడా హెల్త్కి చాలా మంచిది, వాళ్ళు కూడా తింటూ ఉన్నారు. ఇప్పుడు క్వాలిటీ కూడా బాగుంటుంది చిక్కీ, అది అందుకని చిక్కీలు కూడా చాలా బాగుంటున్నాయి, పిల్లలు ఇష్టంగానే తింటున్నారు. ఇవన్నీ కూడా మేము చెక్ చేయడానికి ప్రతి
వీక్లీ ఒక్కొక్క సబ్జెక్ట్ వాళ్ళు మానిటరింగ్ కూడా చేస్తాం. మాతో పాటు పీడీస్ కంట్రోల్ చేస్తూ ఉంటారు. చాలా చక్కగా ఇక్కడ MDM అనేది జరుగుతూ ఉంటుందండి. మన MDM వాళ్ళు ప్రొవైడ్ చేసి ఒక మెనూ చూద్దాం, ఫుడ్ మెనూ. సో ఫ్రమ్ మండే టు సాటర్డే డేకి ఏం ఫుడ్ మనకు వస్తుంది అని చెప్పి డే వైజ్ మెనూ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో మీరు మోస్ట్గా ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఎగ్ అనేది వెరీ మోస్ట్ కామన్ ఫుడ్ ఇక్కడ వాళ్ళకి, ఎందుకంటే ప్రోటీన్స్ కోసం అంట. అండ్ డే ప్రకారంగా పీపుల్కి అదే కిడ్స్కి కావాల్సినంటూ ప్రోటీన్ ఇవ్వడానికి ఒక్కొక్క ఐటమ్ యాడ్ చేశారు. లైక్ ఆల్టర్నేట్ డేస్లో రాగి జావా, రెస్ట్ ఆల్టర్నేటివ్ డేస్లో చిక్కీ. సో ఇది మన మెనూ. A very good afternoon to everyone. I am Kalyani. I am studying 10th class in JPHS Chandrampalam High School and our native place, and I am coming from Kommadi. And ikkada డొక్కా సీతమ్మ స్కీమ్లో నుంచి మేము అక్షయ పాత్ర ఫుడ్ తింటున్నాం. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ప్రతి ఒక్క స్టూడెంట్కి. మేము ప్రోటీన్ ఫుడ్ ఇంకా కార్బోహైడ్రేట్ ఫుడ్ రిసీవ్ చేసుకుంటున్నాం. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్కి అవసరం అవుతుంది అండ్ ఇట్స్ వెరీ టేస్ట్ఫుల్. అండ్ ప్రతి ఒక్కరు ఈ ఫుడ్ని అందజేసుకోవడం వల్ల చాలా యాక్టివ్గా ఉంటున్నారు కూడా. మా అందరికీ అది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ thank you so much. Everyone, my name is Behra Monalisha. I'm studying in 10th class in JPHS Chandrapalam. My native place is Odisha and I came from Akashed. సో సిన్స్ మాకు ఎప్పటి నుంచి డొక్క సీతమ్మ స్కీమ్ వచ్చింది. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. ఇంకా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా మాకు డైలీ బేస్గా మాకు చక్కీలు ఇంకా నెక్స్ట్ మిల్లెట్ బార్స్ అవన్నీ సప్లై చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు ఎన్ జోయిలిన్. నేను జడ్పీహెచ్ చంద్రంపాలెం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను ఈ ఫుడ్ గురించి చెప్పబోతున్నాను. మాకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మీద మాకు ఫుడ్ ఇవ్వబడుతుంది. మేము ప్రతిరోజు మధ్యాహ్నం ఎంతో ఆనందంగా ఇక్కడ ఫుడ్ తింటున్నాం. క్వాలిటీ కూడా బాగా పెంచారు. అన్నం అంతా కూడా మంచిగా ఉంది మేము తినడానికి. అలానే మాకు చెక్కీలు అని కొత్తగా ఇప్పుడు రకరకాల స్నాక్స్ కూడా మాకు ఇస్తున్నారు. మాకు ఇది ప్రతిదీ కూడా చాలా బాగుంది. మేము ఎంతో ఎంజాయ్ చేస్తూ ఆనందంగా తింటున్నాం. థ్యాంక్ యూ. To all, I am studying 8th class in Chandrampalam JPHS High School. So Akshaya Patra is providing us MDM and different types of delicious snacks and foods. So we are enjoying that. They are providing a very good food for us, and almost the students was eating much quantity of food in the MDM. So I am studying 8th class. I am joined in 6th class. We are eating from 2 years. We feel that the MDM was very nice with good quantity and quality, and they are adding some dry fruits and other etc. proteins and energical items for us. So thank you for Akshaya Patra. Thank you for CM sir and educational ministers. Thank you so much. కమిటీ మెంబర్స్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే మేడం. నేను ఇక్కడ SMC పేరెంట్స్ కమిటీ తరఫున స్కూల్ వేలో ఉంటాం మేడం. ఇక ఏంటంటే ఫుడ్ విషయంగా అయితే మాత్రం దగ్గరుండి చూస్తాం. ప్రతి విషయం మేము కూడా తింటాం. బాగుందా లేదా, పిల్లలకి ఈరోజు ఎలా ఉంది క్వాలిటీ అని. రోజువారీ మేము గవర్నమెంట్ ఎలా ఉందో అలాగే పంపిస్తారు. అక్షయ పత్రాలు వాళ్ళు ఏదైనా చేంజింగ్ ఉంది అంటే ఇలా చేయాలి అలా చేయాలని మేము ఫుడ్ తిని చూసాక చెప్పినా వాళ్ళు ఫుడ్ని మార్చి కేర్ తీసుకుంటారు. చెప్పగానే దాని వెంటనే మరుసటి రోజే మార్పు వచ్చేటట్లు కూడా చూస్తారు. అంతే కూడా బాగానే ఉంది ఫుడ్. పిల్లలందరూ కూడా తింటారు, చాలా వరకు తింటారు. పిల్లలు విషయంలో మాత్రం చాలా కేర్గా ఉందండి. వీటి స్టాఫ్ మాత్రం టీచర్స్ కొంతమంది కేర్ తీసుకుని దగ్గరుండి కూడా వడ్డించి పిల్లలు ఫుడ్ మొత్తం క్లియర్గా తినే వరకు కూడా కేర్ తీసుకుంటారు. మాకైతే ఆ విషయంలో చాలా బాగా నచ్చింది. పిహెచ్ హై స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. నేను ఈ స్కూల్కి వచ్చి 6 నెలలు అవుతుంది. అయితే ఈరోజు మీరు ప్రత్యేకంగా ప్రోగ్రాం చేస్తున్న ప్రోగ్రాం ఏంటంటే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం గురించి మీరు ఈరోజు మమ్మల్ని అడిగారు. ఈ పథకం విద్యార్థులకి, అందులోని పేద విద్యార్థులకి పౌష్టికాహారం అందించడానికి ఎంతో తోడ్పడుతుంది. ఇది పిల్లలందరూ కూడా ఇష్టంగానే తింటున్నారు. అంటే అక్కడక్కడ కొద్దిమంది పిల్లలు తినలేకపోయినప్పటికి కూడా ఏదో అనారోగ్య కారణాలు, సొంత కారణాలు అయినప్పటికి కూడా అందరు పిల్లలు కూడా మన ఇక్కడ భోజనం చేయడం, వాళ్ళకి 5 రోజులు మేము గుడ్లు ఇవ్వడం, తర్వాత అక్షయ పాత్ర వాళ్ళు స్పెషల్గా వాళ్ళు కొన్ని రకాలైన స్నాక్స్ కూడా వాళ్ళు అందించడం కూడా మనకి జరుగుతుంది. ఈ ప్రోగ్రాము మామూలుగా సహకరిస్తున్న మా విద్యా కమిటీ సభ్యులకు కానివ్వండి,
అదే మా ఉపాధ్యాయులకు కానివ్వండి, టీములు వేసుకొని మేము ఏం చేస్తూ ఉంటామంటే డ్యూటీ చేస్తుంటామండి. వాళ్ళకి కానివ్వండి, అదే మన గౌరవ ఎమ్మెల్యే మన గంటా శ్రీనివాసరావు గారికి కానివ్వండి, అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఈ కార్యక్రమాన్ని మరింత బాగా మనం చేయడానికి మా వంతు కృషి చేస్తామని మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తున్నానమ్మా. అక్షయ పాత్ర వాళ్ళది వాలంటీర్ సర్వీస్, అంటే వాళ్ళంతటి వాళ్ళే ముందుకొచ్చి ఇది ఏదైతే సర్వీస్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారో అదంతా వాళ్ళే ఫస్ట్ స్టెప్ తీసుకున్నారా సార్? అంతేనమ్మా. లాభాపేక్ష లేని ఒక సంస్థ అది అక్షయ పాత్ర అనేది. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొన్ని స్వచ్ఛంద సంస్థలకి ఈ మధ్యాహ్న భోజనం అందించే కార్యక్రమాన్ని అప్పగించారు. వాళ్ళు మధ్యాహ్న భోజనాన్ని వండి వాళ్ళు మనకి పంపిస్తారు మనకి. అలాగే దాంతోపాటు రాగి మాల్ట్ కూడా వాళ్ళే మనకు పంపిస్తారు. ఈ ఎగ్స్ ఒక్కటి మాత్రమే మనం ఉడకబెడతాము. వాళ్ళు లాభాపేక్ష లేని సంస్థగానే మనం చెప్పాలి దాన్ని. వారి సర్వీస్ కూడా చాలా బాగుంటుందమ్మా. వేడి వేడి ఆహారాన్ని అందిస్తారు, క్వాలిటీ ఫుడ్ అందిస్తారు. అక్కడ మనం వెళ్ళి వంట చేసే దగ్గర మనం చూసినట్లయితే అక్కడ వాళ్ళు అంటే తీసుకునే శ్రద్ధ హైజీనిక్గా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. ఆ విషయంలో మాత్రం మనం వాళ్ళని ప్రశంసించాల్సిన అవసరం ఉందమ్మా. ఎప్పుడు ఏ ఫుడ్ కంప్లైంట్స్ రాలేదు? వస్తుంది. ఇప్పుడు మన ఇంట్లోనైనా సరే చిన్న చిన్న పొరపాటు జరుగుతాయి. ఒక్కొక్కసారి చిన్నది కారం కానీ ఉప్పు కానీ ఇటువంటి తక్కువ ఉండడం, ఒక్కొక్కసారి వాళ్ళు సీల్ చేసుకొని వస్తారు ఫుడ్ని. అది ఉడికిపోవడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉమ్మగలడం వల్ల ఒకసారి మెత్తపడుతుంది. ఒక్కొక్కసారి పిల్లలు ఏదో మెత్తపడుతుందని కంగారు పడతారు, కానీ యాక్చువల్గా అది కాదు. అయితే ఏమవుతుందంటే అంటే ప్రమాదకరమైన స్థితిలో ఎక్కడ కూడా ఇప్పుడు వచ్చి వాళ్ళ నుంచి మనకి ఏ రకమైన ఆహారం కూడా పాడైపోయి మనకు రాలేదు. ఈ ఉప్పు కారం ఇటువంటివి చిన్న చిన్నవి సహా సమస్యలు వస్తుంటాయి. ఒక్కొక్కసారి బిర్యానీ పెడతారు, డ్రైగా ఉందంటారు, ఒక్కొక్కసారి చెమ్మగా ఉందంటారు. అది అంతే తప్ప పెద్దగా అదేం కాదు. మనకి అక్షయ పాత్ర నుంచి మాత్రం మంచి సపోర్ట్ మాకు ఉందమ్మా. వాళ్ళు ఉండడం వల్ల ఈ 3,000 మంది పిల్లల పైచిలకు వాళ్ళకి మేము అందరం కూడా సకాలంలో సక్రమంగా అందించగలుగుతున్నాం. మేము దాదాపు 8 కౌంటర్లు పెడతాము, 5 నుంచి 8 కౌంటర్లు పెడతాము. ప్రతి కౌంటర్ దగ్గర కూడా 2 టీచర్లు తప్పనిసరిగా ఉంటారు, 2 పీడీలు తప్పనిసరిగా ఉంటారు. పిల్లలందరికీ కూడా చక్కగా భోజనం అందేటట్టుగా చర్య తీసుకుంటారు. ఆ భోజనం అనంతరమే మా టీచర్లు భోజనం చేస్తారు. అది మాత్రం నేను మా టీచర్లు అందరూ కూడా అభినందించాలి ఆ విషయంలో. ఈ ఫుడ్ సపోర్ట్ స్కూల్కి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తుంది సార్? ఇది దాదాపు 1998 నుంచి కూడా మనకు మధ్యాహ్న భోజన పథకం అమలు అవుతుందాం మనకి ఇక్కడ. అక్కడి నుంచి కూడా మనకు వస్తుంది. అయితే కొద్ది రోజు మొదట్లో ఏం చేశామంటే మనం బియ్యం ఇచ్చేవారు, 100 గ్రాములు చొప్పున బియ్యం ఇచ్చేవారు రోజుకి. ఆ నెలకి 3 కేజీలు చొప్పు ఇచ్చేవారు. తర్వాత అలా కాదు, మనం ఇతర రాష్ట్రాల్లోని మనకి మధ్యాహ్న భోజన పథకం విజయవంతం అయింది కాబట్టి మనం కూడా అలా చేద్దామని ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో, ఒక మంచి ఆశయంతో శ్రద్ధగా దీన్ని మనకు అమలుపరచడం వల్ల క్రమక్రమేణా మనకి అంతా కూడా వచ్చింది. ఈరోజు మనం ఇస్తున్న మెనూ ఏదైతే ఉందో అదంతా కూడా పిల్లలకి సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందించడానికి పూర్తిగా మనకి ఇది అందుబాటులో ఉంది. చక్కటి విధానం కూడా అమ్మా ఇది. ఒకప్పటికి ఇప్పటికి ఏమైనా ఫుడ్ స్టాండర్డ్స్ పెరగడం కానీ తగ్గడం కానీ? ఖచ్చితంగా పెరిగిందమ్మా. అంటే అప్పటికిప్పటికీ పెరగడం అంటే మనకి దాని మీద ఖర్చు కూడా పెరిగింది. తర్వాత ఐటమ్స్ కూడా పెరిగాయి, ఫుడ్ ఐటమ్స్ కూడా పెరిగాయి. అయితే మొత్తం మీద ఏమైందంటే గతంలో కన్నా సాంబారు అన్నమే గతంలో పెట్టేవాళ్ళమి, తర్వాత గుడ్డు యాడ్ చేసాము, ఆ తర్వాత 2 గుడ్లు యాడ్ చేసాము, తర్వాత 3 గుడ్లు యాడ్ చేసాము, ఇప్పుడు 5 గుడ్లు ఇస్తున్నాం. అలాగే రోజుకు ఒక మెనూ చొప్పున మనకి ఆకుకూర పప్పు అనో, బిర్యానీ అనో, ఇంకా రకరకాలుగా మన మెనూ ప్రకారం ఇస్తున్నాం. ఈ 5 రకాల 6 రోజులకు మనకి ఇచ్చే మెనూ మాత్రం చాలా ఆరోగ్యవంతమైన ఫుడ్డే వస్తుంది. క్వాలిటీ పెరిగింది, క్యాలరీస్ కూడా బాగా మంచి క్యాలరీస్ ఇచ్చే ఫుడ్ వస్తుందమ్మా. కదా ఇక్కడున్న స్టాఫ్ మెంబర్స్తో అండ్ హెడ్ మాస్టర్తో మాట్లాడిన తర్వాత మనకి ఏం తెలుస్తుందంటే పిల్లలకి చాలా క్వాలిటేటివ్ ఫుడ్ అండ్ చాలా క్వాంటిటేటివ్ ఫుడ్ మనకి అందజేస్తున్నారు. సో అలాగా ప్రొవైడ్ చేస్తున్న ప్రతి ఒక్క సంస్థకి వెరీ 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 హార్ట్ఫుల్ థ్యాంక్స్ అయితే చెప్తాం సుమన్ టీవీ ద్వారా.